Hi friends, welcome to my channel. So మనం లాస్ట్ వీడియోస్ లో కొన్ని సినారియోస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ గురించి ఓకే. సో స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అలాగే సెట్టింగ్స్ లో ఎలా కనెక్షన్ ఏంటి, వర్క్ స్పేస్, ఎక్స్టర్నల్ లేకపోతే స్టోర్ ప్రొసీజర్ నేమ్ ఏంటి, లేకపోతే స్టోర్ ప్రొసీజర్ పారామీటర్స్, ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఫస్ట్ మనం పేరు మారుదాం. ఓకే. సో దాని తర్వాత సెట్టింగ్స్ మీద సో మనకి ఇక్కడ 2 వేస్ ఉన్నాయి అన్నమాట. ఒకటి వర్క్ స్పేస్ లెవెల్, రెండోది ఎక్స్టర్నల్. ఓకే. ఎక్స్టర్నల్ ఏంటంటే ఓన్లీ 2 డేటాబేసెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి సీక్వెల్ సర్వర్, అజూర్ ఎస్క్యూఎల్, రెండోది వచ్చేసరికి అజూర్ ఎస్క్యూఎల్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ అనమాట. సో మీకు కూడా కనపడుతుంది, లోడ్ అవుతుంది కదా. సో కొంచెం వెయిట్ చేస్తూ గెట్ ఆనెస్ట్. యా. సో ఓన్లీ అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్, అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ ఈ రెండు మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది ఫర్ టైమింగ్. మేబీ ఫ్యూచర్లో చేంజ్ అయితే అవ్వచ్చు. సో మనం ఏం చేద్దామంటే వర్క్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసాం అనమాట. ఆ వర్క్ స్పేస్లో స్టోర్ ప్రొసెసర్ ఏదైతే ఉందో అది కాల్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో ఎంప్లాయీ ఇన్ఫో అనేది రన్ చేద్దాం. సో రన్ అవుతుంది. కొంచెం స్లోగా ఉంది. వేరే హౌసెస్ చూడండి, ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. బేసిక్గా చూడండి, ఇక్కడ టేబుల్, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, అలానే ఒక 3 కాలమ్స్ ఉన్నాయి, సేమ్ టేబుల్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తున్నాం అన్నమాట ఈ టేబుల్ మీద. సో మీరు ఎస్క్యూఎల్ చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట స్టోర్ ప్రొసీజర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. సో మనం అయితే డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో దయచేసి చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ స్టోర్ ప్రొసీజర్‌లో డేటా ఏం లేదు. ఓకే. నథింగ్. జస్ట్ ఈ ప్రొసీజర్స్‌ని ఎలా యూజ్ చేయాలా మన స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీలో చెప్పడం కోసం. ఓకే. కావాలంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. లోడ్ అవుతుంది. ఓకే. సో ఏం డేటా లేదు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఓకే. సో సేమ్ ప్రొసీజర్‌ని ఇక్కడ కూడా కాల్ చేస్తాం అన్నమాట. సో రిఫ్రెష్ చేయండి. సో గెట్ డేటా. ఓకే. ఇదే కదా మనం ఇందాక కాల్ చేసింది గెట్ డేటా కదా. ఓకే. సో అయితే మనకి ఇక్కడ ఈ స్టోర్ ప్రొసెస్‌లో ఎటువంటి పారామీటర్స్ అయితే లేవన్నమాట. సో నేనైతే రన్ చేద్దాం. క్లిక్ అండ్ రన్. సో మనకి డేటా ఏం లేదు. నథింగ్ వి విల్ గెట్ ఇట్. ఓకే. సో జస్ట్ డెమో సేక్ అన్నమాట. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకైతే తెలుస్తుంది ఎలా ఇచ్చాలి ఏంటి అనేది. సో రన్ అవుతుంది. సో పైప్లైన్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే. సక్సెస్. మీకు అవుట్పుట్ చూసినా సో విల్ నాట్ గెట్ ఇట్. ఓకే. ఇలా మనం ఏంటంటే ఒక స్టోర్ ప్రొసీజర్‌ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అదే మనకి పారామీటర్స్ ఉంటే ఆ స్టోర్ ప్రొసీజర్‌లో ఎలా యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఇంకొక ప్రొసీజర్ కూడా క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 పారామీటర్స్, ఒకటి ఎంప్లాయీ ఐడి, రెండోది ఎంప్లాయీ నేమ్, అలానే వేర్ క్లాస్‌లో కూడా నేనైతే ఇంక్లూడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు దీన్ని అవుట్ వచ్చాను. ఓకే. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా సో మనం అయితే ఎగ్జిక్యూట్ చేసినాం. ఇప్పుడు ఈ గెట్ మెయిన్ డేటా అనే ప్రొసీజర్‌ని మళ్ళీ కాల్ చేద్దాం. సో గెట్ మెయిన్ డేటా. సో మనకి ఒకవేళ పారామీటర్స్ ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ క్లిక్ అని ఇంపోర్ట్. సో మనకి ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేద్దాం. చూడండి ఏం పారామీటర్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. అలానే వాటి యొక్క డేటా టైప్స్ అనేది బై డిఫాల్ట్‌గా డిటెక్ట్ అవుతాయి అన్నమాట. మీకు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. అలానే వాల్యూస్ అనేది హార్డ్ కోడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైనమిక్‌గా తీసుకోవచ్చు. త్రూ పారామీటర్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, రకరకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నల్ వాల్యూ పాస్ చేయాలనుకుంటే సో మీరు ట్రీట్ యాస్ ఎ నల్ అని కూడా స్పెసిఫై చేయొచ్చు. మీ ఇష్టం. మీ రిక్వైర్మెంట్ బట్టి మనమైతే డిఫైన్ చేద్దాం. నేను ఇక్కడ జస్ట్ డమ్మీ వాల్యూస్ ఇస్తున్నాను. సో సారీ. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో రన్.
సేవ్ అండ్ రన్. రన్ అవుతుంది. ఐ థింక్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు సక్సెస్ అయింది. సో ఏమి రాదు అవుట్పుట్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే పారామీటర్స్ అనేది సో డిఫైన్ చేయొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ పారామీటర్స్ని యాడ్ డైనమిక్ అంటే డైనమిక్ బేస్లో కూడా మనం అయితే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే వేరియబుల్స్ కావచ్చు, పారామీటర్స్ కావచ్చు, డిఫరెంట్ వేస్లో కూడా మనం అయితే డిఫైన్ చేయడానికి అవకాశం అనేది ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఒక 2 పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. ఈఎంపి ఐడి. సో ఈ డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్, అలానే ఇంకో డేటా టైప్ కూడా ఇంకో పారామీటర్ కూడా వేర్ ఈఎంపిని స్ట్రింగ్ అనమాట. ఓకే, సో దీనికి వాల్యూస్ అనేది ఇస్తాను 101. సో ఓకే, సో ఇప్పుడు ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేసిన ఈ పారామీటర్స్ ని నేను స్టోర్ ప్రొసెసర్ లోకి డైనమిక్ గా కాల్ చేస్తాను. ఓకే, ఇక్కడ హార్డ్ కోడ్ చేసే కదా, అలా కాకుండా డైనమిక్ గా ఇద్దాం. సో పారామీటర్ ఉంది కదా. ఓకే, సో దాట్స్ ఇట్. అలానే ఇక్కడ కూడా సో ఎంప్లాయ్ క్లిక్ అనమాట. దట్స్ ఇట్. ఇలా 2 పారామీటర్స్ ని కూడా కాన్ఫిగర్ చేశాను అనమాట. ఓకే, చూడండి. సో చూస్తారు కదా. సో ఎంప్లాయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? పారామీటర్ వేర్ ఈఎంపీ ఐడి, అలానే పారామీటర్ వేర్ ఈఎంపీ. ఓకే, రన్ చేద్దాం. సో ఓకే, సో డిఫాల్ట్ వాల్యూస్ నో ప్రాబ్లం. ఓకే, సక్సెస్ కదా. ఓకే, ఎటువంటి ఇష్యూ లేదు. అలానే మనం ఒకవేళ వేరియబుల్స్ కూడా ఇవ్వచ్చు, లేదు చెక్ చేద్దాం. ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఈఎంపీ ఐడి వేర్ ఈఎంపీ అని ఇక్కడ వచ్చేసరికి ఇంటీజర్ ఇవ్వచ్చు, ఇవ్వద్దు చూద్దాం. ఓకే, టెస్ట్. సో దీని మీద సెలెక్ట్ చేద్దాం. సో క్లియర్ కంటెంట్ వేరియబుల్స్ ఎంప్లాయీ, అలానే సో దీని మీద సెలెక్ట్ చేద్దాం. క్లియర్ కంటెంట్ ఎంప్లాయీ, సారీ వేరియబుల్స్ దట్స్ ఇట్. చూడండి, ఎంప్లాయీ ఎంప్లాయీ. సో ఇందాక ఏంటి? ఓకే, ఫస్ట్ ఇది రన్ చేద్దాం, వర్క్ అవుతుందా లేదా, దాని తర్వాత విల్ ట్రై నెక్స్ట్. ఓకే, పారామీటర్స్ ఇది. ఐ థింక్ రన్ అయింది. సో సో ఇలా మనం ఏంటంటే సారీ ఇంకా సరే ఇప్పుడైతే రన్ అయింది. సో ఇలా మనం ఏంటంటే పారామీటర్స్ ని ఇనిషియల్ గా మనం హార్డ్ కోడ్ చేసాం. దాని తర్వాత సో పారామీటర్స్ క్రియేట్ చేసి దాన్ని డైనమిక్ గా పాస్ చేస్తాం. అలానే వేరియబుల్స్ క్రియేట్ చేసి దీన్ని కూడా డైనమిక్ గా పాస్ చేస్తాం. డిఫరెంట్ వేస్ లో పాస్ చేస్తాం. బట్ మీకైతే కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అసలు ఎక్కడ ఎలాంటి కేసెస్ లో మనకి యూజ్ అవుతాయి ఏంటి అనేది మీకైతే ఒక డౌట్ఫుల్ గా ఉండొచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు సినారియో చూసినప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఎందుకు వాడుతున్నాం ఏంటి అనేది మీకు పిన్ టు పిన్ అర్థమవుతుంది. సో ఇది జస్ట్ డెమో సేక్ లాంటిది, మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. సో దట్ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.